మరి అలాగే సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి పని చేస్తూనే ఉన్నారు. సేవకి మారుపేరు. మరి నరేంద్ర ధూళిపాల అనగానే మనకి చాలా గుర్తొస్తాయి. కెన్ వి హ్యావ్ ద ఏవీ ప్లీజ్? ఉత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారికి అధ్యక్షులు కృష్ణలాం మరియు కార్యవర్గ సభ్యుల వినమ్ర స్వాగతం. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విశిష్ట వ్యక్తిత్వం గల అరుదైన నాయకుడు, విద్యావంతుడు, క్రమశిక్షణతో పాటు ఘన రాజకీయ వారసత్వం విలువలు గల ప్రజాప్రతినిధి. తండ్రి శ్రీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారు గుంటూరు జిల్లా నుండి ప్రజాప్రతినిధిగా ఎన్నికై అన్న ఎన్టీఆర్ మాటే వేదంగా అంతిమ శ్వాస వరకు జీవించి కడవరకు తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తూ పార్టీ కార్యక్రమ నిర్వహణలో భాగంగా ప్రమాదానికి గురయ్యారు. వీరయ్య చౌదరి గారి అస్తమయంతో అన్న ఎన్టీఆర్ వెన్నుతట్టిన ప్రోత్సాహంతో 1994 సార్వత్రిక ఎన్నికలలో రాజకీయ చైతన్య వేదిక గుంటూరు జిల్లా నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన నరేంద్ర గారు మొదటి ప్రయత్నంలోనే అపూర్వ విజయం సాధించి తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. అనతి కాలంలోనే తనదైన విశ్వసనీయత, కార్యకర్తలతో మమేకమై తిరుగుతూ నేతగా 6 సార్లు అదే నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించుట ఆయనపై ప్రజలకున్న నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. 30 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితం తెరచిన పుస్తకం. అనుక్షణం కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడు. గ్రామీణ ప్రాంత రైతుల కుటుంబ ఆర్థిక పరిపుష్టి కోసం క్షీర విప్లవానికి బీజం వేసిన విప్లవాత్మక సంస్థ సంఘం డైరీ దినదినాభివృద్ధిలో వారి పాత్ర అనుపమానం. వందలాది సహకార సంఘ డైరీలు నష్టాలలో కూరుకుపోతే సంఘం డైరీ టర్నోవర్ మాత్రం 200 కోట్ల నుండి 2000 కోట్లకు చేర్చడం వెనక నరేంద్ర గారి కృషి నభూతో నా భవిష్యత్తు. పచ్చని పల్లె ప్రాంతంలో ఇటీవల వారు స్థాపించిన డివిఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంత వాసులకు ఒక వరం. వారికి అతి చేరువలో వైద్య సేవలను నెలకొల్పి ఆరోగ్య ప్రదాతగా ఆదర్శప్రాయుడయ్యారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న నానుడిని నిజం చేస్తూ విద్య, వైద్యం, సామాజిక, రాజకీయ రంగాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి నేటి యువతకు ఆదర్శప్రాయంగా నిలిచిన నరేంద్ర గారు సతీమణి జ్యోతిర్మయి గారికి GWTCS స్వర్ణోత్సవాల వేడుకల సందర్భంగా అమెరికాలోని ప్రవాస తెలుగువారి ఆత్మీయ అభినందనలు, దేవుని ఆశీస్సులు. ఆత్మీయ అభినందనలతో గౌరవనీయులు శ్రీ నరేంద్ర ధూళిపాల గారిని సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తోంది GWTCS. కృష్ణలాం గారు మరియు బృందం, ఈసీ టీం కలిసి వేదిక మీదకి తీసుకొస్తున్నారు. గట్టిగా చప్పట్లతోటి గౌరవనీయులు నరేంద్ర ధూళిపాల గారికి స్వాగతం పలుకుతున్నాం. బృహత్తర వాషింగ్టన్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన అధ్యక్షులు సోదరులు కృష్ణలాం గారు, వారి బృందానికి, అలాగే నాతో పాటు మా అన్నగారు ఉన్నారు. నా అదృష్టం ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు, మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారు, మా తండ్రి గారు స్వర్గీయ వీరయ్య చౌదరి గారితో ఆయన పనిచేశారు. నేను ఆయనతో ఇవాళ కలిసి పనిచేస్తా ఉన్నా. తరాలు మారినా కూడా వారితో కలిసి ఇవాళ పనిచేసే అటువంటి వ్యక్తులతో, వ్యక్తిత్వం గలివారితో కలిసి ప్రయాణం చేసే, పనిచేసే అదృష్టం నాకు కలిగింది. అలాగే సోదరులు, గౌరవ మంత్రివర్యులు, యువకులు కొండపల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడే చెప్పారు, ఇక్కడ వచ్చి చదువుకొని మరి ఇవాళ మీ అందరినీ రిప్రజెంట్ చేస్తూ ఎన్ఆర్ఐ మినిస్ట్రీకి కూడా ఆయన పర్యవేక్షణలో ఉంది. వారికి
ఎంతోమంది ఇక్కడ ఆత్మీయులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం మీ అందరి మధ్య ఉంటే. ఒక తెలుగువాడిగా మేము కూడా గర్వపడుతూ ఉన్నాం. మేము అక్కడుండి పనిచేయటం కాదు, మన గ్రామాలు, మన ఊళ్ళు, మన ప్రాంతం, మన దేశం వదిలి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా తెలుగు జాతి, సంస్కృతి, సాంప్రదాయాలు, భాష కోసం పనిచేస్తూ ఉన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎక్కడున్నా మన మూలాలు మర్చిపోకుండా, మన ఊరు, మన ప్రాంతం, మన ప్రజలు. నేను గత 5 సంవత్సరాల్లో చూసా, ఎవరు కలిసినా మన రాష్ట్రం ఏమైపోతుంది అనే ఆవేదన చాలామంది, అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా చాలామంది ఆవేదన పంచుకున్నారు. మరి ఒక మార్పు కోసం మొన్న ఎన్నికల్లో మీ అందరూ కూడా పనిచేయటం జరిగింది. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రంగాల్లో వారిని గుర్తించి మరి వారికి అవార్డులు ఇవ్వటం అంటే మనల్ని మనం గౌరవించుకోవటం అని చెప్పి తెలియజేస్తున్నా. అవార్డులు పొందిన ప్రతి ఒక్కరికి, అలాగే ప్రెసిడెన్షియల్ అవార్డు పొందిన వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు వారం ఎక్కడ ఉన్నా గుర్తుపెట్టుకోవాల్సిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే మరి మా తండ్రి గారు ఆయనతోనే పనిచేశారు. అలాగే నేను రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు ఆయన ఆశీస్సులతోనే మేము రాజకీయాల్లోకి అడుగుపెట్టాం. తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీక ఎవరంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. ఎన్నో సందర్భాలు ఎదురైనా కూడా తెలుగువాడి పౌరుషాన్ని భారతదేశం మొత్తం చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన మనకు ఆదర్శం. ఎందుకంటే ఆ రోజుల్లో మనం చూసేవాళ్ళం, మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు అంటే దేశమంతా భయపడే రోజులు. అటువంటి రోజుల్లో ఆయన్ని ముఖ్యమంత్రిగా దించితే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభంజనాన్ని తీసుకొచ్చి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఒక్క తెలుగువాడిగా మన ఎన్టీ రామారావు గారి వల్లే సాధ్యపడిందని నేను గుర్తుంచుకోవాలి. అది మన తెలుగు జాతి పౌరుషానికి, ఆత్మగౌరవానికి ప్రతీక. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన తెచ్చిన సంస్కరణ వల్ల ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడం, వాటి ద్వారా ఎంతోమంది ఇక్కడికి వచ్చి మీ అందరూ కూడా రావటం సాధ్యపడింది. తెలుగు జాతి యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచం మొత్తం చాటడానికి మరి చంద్రబాబు నాయుడు గారు కారణం అనేది మనందరికీ తెలుసు. మరి నేను అందరినీ కూడా కోరేది ఒకటే, మనందరం తెలుగు వాళ్ళం. ఎక్కడున్నా మన సాంప్రదాయాలు, మన మూలాలు, మన భాష మరి చక్కగా మన పిల్లలు కూడా ఈ వేదిక మీదుగా వాళ్ళ యొక్క నైపుణ్యతని మన ముందు ప్రదర్శించడం జరిగింది. మీ అందరికీ కూడా 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుక సందర్భంగా దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మేమంతా సరే మీరు ఇక్కడ చూపెట్టినంత గొప్పవాళ్ళం కాదు, కానీ మేము కొన్ని మరి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మేము రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. తెలుగుదేశం పార్టీతో మా యొక్క కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. మరి ఆ విలువలు, విశ్వాసాలు మనకు చేతైనంత వరకు మంచి చేయాలనే తపంతోనే మేమందరం కూడా పనిచేస్తాం. ఎన్టీ రామారావు గారు మాకు స్ఫూర్తి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. నరేంద్ర గారు ఆయన కాన్స్టిట్యున్సీ పనుల్లో కానీ లేకపోతే సంగం డైరీ పనుల్లో కానీ ఆయన ఎంతో బిజీగా ఉంటారు. ఒక్కసారి అడగంగానే నా రిక్వెస్ట్ మన్నించి ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఆయన కెపాసిటీ ఏంటంటే 200 కోట్లు ఉండే సంగం డైరీని 2000 కోట్లుకి తీసుకెళ్లారు. ఆయనకి కూడా మంత్రి పదవి వచ్చి ఉంటే మేమంతా ఇంకా రాష్ట్రం ఇంకా ముందుకెళ్ళే విధంగా ఉండేది. సో హోప్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ సూన్ నరేంద్ర గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. చిన్న ఫెలిసిటేషన్ ఉంది ప్రదీప్ గౌర్నేని గారిని. సో ఐ వెల్కమ్ టు ద స్టేజ్ టు ఫెలిసిటేట్ నరేంద్ర గారు. شكد العمادي يا حالي بالعيوني تعبوا شكد العمادي يا حالي
ఆత్మీయ సత్కారాన్ని అందిస్తున్నారు GWTCS ఈసీ టీమ్ పక్షాన శ్రీ నరేంద్ర ధూళిపాల గారికి సత్కారం. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్కి, మీ సహాయ సహకారాలకి ఎప్పుడు GWTCS రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. Please like, share, subscribe and follow Pilupu TV.